వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. పవర్ పోయి 6 నెలలైంది. ఫ్యాన్ పార్టీకి నేతలు గుడ్ బై చెప్పడం ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కేశారు. లేకపోతే గ్లాసు పట్టుకుని వేడివేడి ఛాయ్ తాగుతున్నారు. ఫ్యాను గాలి పడట్లేదన్న ఆ నేత మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సైకిల్ సవారీకి సిద్ధమవుతున్నారట. ఆయన వస్తానంటుంటే లోకల్ లీడర్లు మాత్రం అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటున్నారట. అయితే ఆ ఒక్క నేతే కాదు, వెస్ట్ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలంతా తమ దారి తాము వెతుక్కుంటున్నారట. అందరికంటే ముందే వైసీపీని వీడిన ఆళ్ల నాని ఇప్పుడు సైకిల్ సవారీకి రెడీ. లోకల్ లీడర్ల ఆబ్జెక్షన్. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ ఖాళీ అయినట్లేనా? పవర్ పోయింది. ఫ్యాన్ పార్టీ నుంచి జంపింగ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందరికంటే ముందే వైసీపీకి గుడ్ బై చెప్పిన ఆళ్ల నాని ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్లాన్ చేస్తున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆళ్ల నానిని జాయిన్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు టాక్. కాకపోతే లోకల్ లీడర్లు, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని రాకను అడ్డుకుంటున్నారట. గత 5 ఏళ్లలో అధికారంలో ఉండి ఆయన పెట్టిన బాధలు అన్ని ఇన్ని కావని, తమను హింసించిన నేతను ఎలా తీసుకుంటారంటూ అధిష్టానం దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయనతో కలిసి పనిచేయడం కష్టమని చెబుతున్నారట. ఆళ్ల నాని టీడీపీలో చేరికపై ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చంద్రబాబును కలిసి తన అభిప్రాయం చెప్పినట్లు టాక్. ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకునే విషయంలో మరోసారి ఆలోచించాలని, నాని వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరులో అక్రమ కేసులు పెట్టి టీడీపీ శ్రేణులను వేధించారని, వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబుకు వివరించినట్లు చెప్తున్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్ల నాని టీడీపీ కార్యకర్తల ఇళ్లను సైతం కూలగొట్టించిన ఘటనలు ఉన్నాయని, ఆయన పార్టీలోకి రావడం వల్ల కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని, ఈ విషయంపై పునరాలోచన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు రాధాకృష్ణ తెలిపారని అంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని బాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీ బలోపేతం కోసం తీసుకునే నిర్ణయాలు ఎలాంటివైనా సహకరించాలని చంద్రబాబు కోరినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై చంద్రబాబు తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. ఆళ్ల నానితో పాటు పలువురు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఆళ్ల నాని, గ్రంథి శ్రీనివాస్ ఇద్దరు కాపు నేతలు. వీళ్ళిద్దరికీ గోదావరి జిల్లాల్లో మంచి పలుకుబడి ఉన్నట్లు చెప్తున్నారు. వాళ్లను చేర్చుకోవడం ద్వారా పార్టీ మరింత పటిష్టమవుతుందని భావిస్తున్నారట. అయితే లోకల్ లీడర్ల అభ్యంతరాలతో చంద్రబాబు కాస్త పెండింగ్ లో పెట్టారని అంటున్నారు. ఆళ్ల నాని చేరిక తర్వాత గ్రంథి శ్రీనివాస్, శ్రీరంగనాథరాజు కూడా పసుపు కండువా కప్పుకోవడం ఖాయమన్న ప్రచారం జిల్లాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా జంపింగ్ కు సిద్ధమయ్యారట. కాకపోతే తానెక్కడికి వెళ్లడం లేదని చెప్తున్నారట. ఇలా నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే వైసీపీ సగానికి పైగా ఖాళీ అయింది. జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు ఏలూరు మేయర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు సహా చాలా మంది నేతలు టీడీపీలో చేరిపోయారు. ఇంకా ద్వితీయ శ్రేణి నేతలంతా పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీని నడిపించే నాయకులు లేక క్యాడర్ అయోమయంలో పడిపోయిందట. ఇలా అయితే తమకు అండగా నిలిచే నాయకులు ఎవరని కార్యకర్తలు మదన పడుతున్నారట. పవర్ లో ఉన్నప్పుడు అధికారం అనుభవించి అప్పుడు తమకు న్యాయం చేయని నేతలు ఇప్పుడు కూడా మళ్లీ తమ స్వార్థం తాము చూసుకుని వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారట. పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టి వెంటనే కొత్త నేతలను ఇన్ఛార్జీలుగా నియమించాలని కోరుతున్నారట.
చూడాలి మరి ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది.